ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చూస్తూ ఉన్నాం. ఉదయం 11 గంటలకు పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్తానన్నారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది తెలంగాణ రాజకీయాల్లో. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు అయితే మోహరించున్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డిని బయటకు వెళ్ళని అని పోలీసులు వెల్లడియడం లేదు. తాను వెళ్లేది గొడవకు కాదని పాడి కౌశిక్ రెడ్డి చెప్పినా కూడా పోలీసులు మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పేందుకంటున్న కౌశిక్ రెడ్డి పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదంటున్నారు కౌశిక్ రెడ్డి. దమ్ము లేనందునే కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాలేదన్నారు అరికపూడి గాంధీ. 11 గంటల తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు పీఏసీ చైర్మన్ గాంధీ. పాడి కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ అరికపూడి గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు గాంధీ ఇటు కౌశిక్ రెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించున్నారు. మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్తారా, పోలీసులు అనుమతిస్తారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటూ ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్తానన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి మరింత సమాచారం అందించడానికి ఒక కరెస్పాండెంట్ దిలీప్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్, కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు ఇంటి వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే పోలీసులు వైపు, బీఆర్ఎస్ శ్రేణులు వైపు ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్? సిద్ధు చూసుకోవచ్చు. సో 11 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ నివాసానికి చేరుకుంటారని చెప్పారు. బట్ ప్రస్తుతానికి మాత్రం కౌశిక్ రెడ్డి తన నివాసం వద్ద ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ మీరు 11 గంటలకు అక్కడికి వెళ్తామన్నారు, బట్ ఇప్పుడు 11 ఇక్కడే ఉన్నారు. మీరు ఒక 10 మినిట్స్లో ప్రెస్ మీట్లో మాట్లాడతాను. ఒక 10 మినిట్స్లో మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఒక 10 మినిట్స్ దయచేసి ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. లేట్ ఎందుకైంది? ఒక 10 మినిట్స్ మీరు ఓపిక పట్టాలి. ఒక 10 మినిట్స్లో ప్రెస్ మీట్లో చెప్తాను. 12 గంటల ప్రాంతంలో తను ఇక్కడికి వస్తూ అంటున్నాడు, మీరు అక్కడికి వెళ్ళకపోతే 10 మినిట్స్లో ప్రెస్ మీట్ మన స్టార్ట్ అవుతుంది. ఒక 10 మినిట్స్లో ఆల్ ఛానల్స్కి అందరికి కూడా ఒకటేసారి చెప్దాం, బాగుంటుంది. మనం ఒక్కరమే లైవ్ పెట్టుకొని తతిమూలకి ఇవ్వకపోతే బాగుండదు. ఒక 10 మినిట్స్లో ఐ జస్ట్ టెల్ యూ. థ్యాంక్ యూ. సో ఇది చూసుకోవచ్చు. సో ప్రెస్ మీడియా ముందు సమాధానం చెప్తా ఉన్నారు ఎందుకు లేట్ అయింది అనే దానిపైన. సో 11 గంటల ప్రాంతంలో మాత్రం కౌశిక్ రెడ్డి అటు అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తా అని చెప్పి నిన్న ప్రకటించినటువంటి సమయం. బట్ ఇప్పుడు ఆ 11 అవుతుంది, ఇంకా కూడా కౌశిక్ రెడ్డి తన నివాసం వద్దనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటికి ఎగ్జాక్ట్ 11 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్ 11 గంటల ప్రాంతంలో తాను ఇంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అరికపూడి గాంధీ నివాసానికి తాను చెప్పినట్టుగా వెళ్ళాలంటే ఖచ్చితంగా 10 గంటలు లేదా 10:30 ప్రాంతంలో బయటికి రావాల్సి ఉండే. కానీ బట్ ఇప్పుడు 11 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డి బయటికి వచ్చారు. సో కౌశిక్ రెడ్డికి అటు అరికపూడి గాంధీ కూడా సవాలు విసిరాడు. సో తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పి కూడా కొంత ప్రతి సవాలు విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఇరు వర్గాల మధ్యన కూడా ప్రతి సవాళ్ళు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ కౌశిక్ రెడ్డి మాత్రం దీనిపైన ప్రస్తుతానికైతే సమాధానం చెప్పట్లేదు. మరి 10 నిమిషాల్లో కొంత సమాధానం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, అంటే మీరు ఒక్కరే వెళ్తారా, కార్యకర్తలు కూడా తీసుకున్నారు? గారు మీకు క్లారిటీగా చెప్పిన సింహం సింగిల్కి వస్తుందని ఇంతకుముందే చెప్పిన TV9కి మీకు కూడా చెప్తున్నా, సింహం సింగిల్గానే వస్తుంది. ఆ సంగతి ఏందో చెప్తా, దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ప్రెస్ మీట్లో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. సిద్ధం చేసుకున్నారు సార్, కండువా జెండా అని సిద్ధం చేసుకున్నారు? అన్నీ సిద్ధంగా ఉన్నాయి, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. 10 మినిట్స్లో చెప్తా. ప్లీజ్ నన్ను కొంచెం ఇబ్బంది పెట్టొద్దని దిలీప్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ ఒక్కరికి ఇస్తే తతిమ ఛానల్స్ అన్నీ కూడా కొంచెం ఫీల్ అవుతాయి కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. 10 మినిట్స్ మీరు అర్థం చేసుకుంటారని. గాంధీ వెయిట్ చేస్తున్నారు సార్, మీ గురించి గాంధీ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం చెప్తాను దిలీప్, ప్లీజ్ ఇట్లా ఇబ్బంది పెట్టగలరు ప్లీజ్. ఇప్పుడు ఇబ్బంది పెడితే అది కరెక్ట్ కాదు కదా.